ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సారీ జగన్ గారు, చాలా పెద్ద తప్పు జరిగింది. వీడు మీ అమ్మాయిని టీచ్ చేశాడు. ఏ శిక్ష వేస్తారో మీ ఇష్టం. డాడ్, ఏంటిది? కాలేజ్ అన్నాక టీచింగులు ర్యాగింగులు కామన్. పైగా మీరు మినిస్టర్, మీరిలా మినిస్టర్, ఆ పోస్ట్ ఎలా వచ్చిందో తెలుసా? ఈయన గారి దయ వల్ల. ఒక్క మాట, ఒకే ఒక్క మాటతో నన్ను ఆ చైర్లో కూర్చోబెట్టారు ఈయన. సారీ చెప్పు, సారీ చెప్పు ఆయనకి. లేదంటే నా పదవి, నీ ప్రాణం రెండు పోతాయి. సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీ గురించి తెలియక. తెలుసుకో, స్రవంతికి ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్కసారికి క్షమించండి సార్. ఉంటాను సార్. నిన్నే ఇలా రా. వినబడట్లేదా? ఇలా రా. అరే సీను, నిన్నే రా, ఇలా రా. వస్తున్నా సార్. హాయ్ నీలు. హాయ్ శ్రవంతి. కాలేజ్కి బయలుదేరావా? ఇప్పుడే రెడీ అవుతున్నాను. నువ్వు? ఫ్రెండ్స్ అంతా పానీపూరి తిందామని ప్లాన్ చేశాము. వావ్, ఎక్కడ? మన సర్కిల్లోనే, నీకు తెలుసు కదా. వచ్చేయ్. ఎదిగో, వెంటనే వచ్చేస్తున్నా. జగన్, టిఫిన్ అంటా ఒకటో రెండో వండుతారు. రోజు నీ కూతురికి ఇన్ని అవసరమా చెప్పు? అమ్మా, స్రవంతి ఎప్పుడు ఏది ఇష్టంగా తింటుందో తెలియదు కదా. డాడీ, కమ్ 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 దా. ఇది అమ్మ ముద్ద. ఇదిగో ఇందా, ఇదేమో నాన్న ముద్ద. ఇదేమో నానమ్మ ముద్ద. ఇక చాలు డాడీ, ఇలా వదిలేస్తే ఊరందరి ముద్దలు కూడా పెడతావు. ఇదొక్కటేనమ్మా, నా కోసం తిను. ఇదేంటి, వండింది లక్ష్మి కదా? లక్ష్మి. స్రవంతి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇంకొంచెం తిను. స్రవంతి, స్రవంతి. జగన్, మరీ ఇంత గారాబం పనికిరాదురా. పోన్లే అమ్మా, చిన్నపిల్ల కదా. లక్ష్మి, లక్ష్మి. అమ్మగారు. గౌరీ, నువ్వేంటిక్కడ? మీ అమ్మేది? రాలేదమ్మగారు. ఏ చెప్పు, అసలు నువ్వెందుకు స్కూల్కి వెళ్ళలేదు? ఫీజు కట్టలేదమ్మగారు. అదేంటి, జీతం నిన్ననే ఇచ్చారు కదా. అది నాన్న తాగటానికి డబ్బులు లాక్కున్నాడు. అమ్మను కూడా కొట్టాడు అమ్మగారు. అందుకే నేను పనిలోకొచ్చా. మీ నాన్న సంగతి మా నాన్న చూసుకుంటారు. నువ్వు స్కూల్కి వెళ్ళాలి, ఇలా పనిలోకి రాకూడదు. అది కాదమ్మగారు. ఇంకేం చెప్పకు. నీ స్కూల్ ఫీజు, బుక్స్ అన్నీ అన్నీ నేను చూసుకుంటాను. సరేనా? సరేనా? చదువుల తల్లెవరు? సరస్వతి అమ్మగారు. చూసావా, ఆమె కూడా ఆడదే. అలాంటిది
ఆడపిల్లలు చదువుకోకపోతే ఆ తల్లిని అవమానించినట్టు కదా? మన మొదటి గురువెవరు? అమ్మ. కరెక్ట్. ఆడపిల్లలందరూ అమ్మలే. విద్యావంతురాలైన ప్రతి అమ్మ కొన్ని తరాలకి సంస్కారం నేర్పించే గురువు అవుతుంది. ప్రతి ఆడపిల్లకి చదువే ఆస్తి, ఎవ్వరూ లాక్కోలేని ఆస్తి. అర్థమైందా? ఉమ్, రేపటి నుంచి నువ్వు స్కూల్కెళ్ళు, ఫీజు నేను కడతాను, సరేనా? థ్యాంక్స్ అమ్మగారు. ఇక నుంచి అమ్మగారు కాదు, నన్ను అక్క అని పిలువు, సరేనా? థ్యాంక్స్ అక్క. గుడ్, వెళ్ళు. బాయ్ డాడ్. బాయ్. డాడ్, ఈ సెక్యూరిటీ ఏంటి? కాలేజ్లో అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. పట్టించుకోవద్దు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు నాకేమైందని? ఒక్క నిమిషం. ఏం కాకూడదని ఇదంతా. ప్లీజ్ డాడీ, సెక్యూరిటీని డ్రాప్ చేయండి ఉహు, ప్లీజ్. కాలేజ్లో నన్ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. నవ్వుకొని మనం నవ్వుల పాలు కాకుండా ఉండాలి. నీకు అర్థం కావడం లేదు డాడీ. నా దగ్గర రావడానికి కూడా అందరూ భయపడిపోతున్నారు. భయపడండి, అందుకే కదా ఈ ప్రొటెక్షన్. డాడీ, చూడు, నీ సేఫ్టీ నాకు ముఖ్యం. ఈ విషయంలో నేనెవరు చెప్పినా కాంప్రమైజ్ అవ్వను. ఉమ్. ఎక్కడికి వెళ్ళినా నాకు సెక్యూరిటీ ఏంటో. ఆపండి, కారు ఆపండి. హాయ్ శ్రవంతి. మేడం ఆగండి. 5 minutesలో వచ్చేస్తా. వద్దు మేడం. 5 minutesే కదా. మేడం, మీరు ఇలా దారిలో దిగారని నాన్నగారికి తెలిస్తే మమ్మల్ని తిడతారు మేడం. అబ్బా, 5 నిమిషాలే కదా, ఏమవుతుంది? ప్లీజ్ మేడం, వద్దు మేడం, అర్థం చేసుకోండి మేడం. మీకు 5 నిమిషాలే, మాకు లైఫ్ అంతా వెంటాడుతుంది మేడం. ప్లీజ్ మేడం, ఎక్కండి. టూ మచ్ కదే. పానీపూరి తినాలన్నా డాడీ పర్మిషన్ కావాలి. అమ్మో అమ్మో. హే రాజు, ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి. అబ్బా ప్లీజ్.
ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే సారీ అక్క, సారీ అక్క. నో ఇష్యూ, ఇట్స్ ఓకే. మీరు వెళ్ళండి, వెళ్ళండి. హాయ్ రాఘవ. హాయ్ శ్రవంతి. కంగ్రాట్స్. దేనికి? ఈ ఇయర్ కూడా కాలేజ్ టాపర్ నువ్వే కదా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శ్రవంతి.